వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస. ఇప్పుడు శ్రావణ మాసం కదండి. ఈ శ్రావణ మాసం అమ్మవారి పూజతోనే స్టార్ట్ అవుతుంది. ఆ పూజకి నైవేద్యంగా పరమాన్నం తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు పాలు, డ్రై ఫ్రూట్స్, బెల్లము, రైస్. నేను రేషన్ బియ్యమే తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అయితే మనకు చక్కగా వస్తుంది పరమాన్నము. రైస్ కప్పుతో తీసుకున్నానండి, మీరు కూడా అలాగే తీసుకోండి. ఈ రైస్ని ఈ గిన్నెలో వేసుకొని మనం ముందుగా ఇవి ఇలా కడుక్కోవాలండి. ముందు ఇలా వాష్ చేసుకున్న రైస్ని మనం ఇలా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి. మనము ఏ బౌల్తో రైస్ తీసుకున్నామో ఆ బౌల్తోనే కొలత తీసుకొని పాలు కూడా రెండు కప్పుల పాలండి. ఇలా కొలతతో తీస్తే చక్కగా వస్తుందండి. అలాగే 1 కప్పు వాటర్, పాలీలో ఒక పొంగు వచ్చే వరకు ఉండనిద్దామండి. తర్వాత ఈ నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, ఈ రైస్ ఇలా వడగట్టి ఇప్పుడు ఈ పాలలో వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని ఉడికిద్దాం. మధ్యలో ఒకసారి ఇలా కలపాలండి. మనం రైస్ ఉడికిందో లేదో ఇలా వేలుతో చూడాలండి. ఇప్పుడు ఈ రైస్ పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం ఏ కొలతతో రైస్ తీసుకున్నామో అదే కొలతతో బెల్లం తురిమి వేసుకోవాలండి. 1 కప్పు రైస్ అయితే 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 2 కప్స్ వేసుకోవాలండి. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా వేగనిద్దాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ కరిగించుకున్న బెల్లాన్ని ఇలా వడగట్టుకుందాం. ఎందుకంటే ఇందులో ఇసుక డస్ట్ అంతా వస్తుందండి, కాబట్టి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచి పౌడర్ ఇలా వేసుకోవాలి పైకి. అమ్మవారికి పెడితే ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇది ఎప్పటికైనా గట్టి పడకుండా ఇలాగే లూజ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.